నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల 3వ రోజు సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మికులకు భరోసా ఇచ్చారు. అధైర్యపడకండి, ఆత్మహత్యలు వద్దు, సమ్మె మన రాజ్యాంగ హక్కు అని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంను గుర్తు చేశారు. 44% వేతన సవరణ ఇచ్చామని, ఆర్టీసీ విలీనానికి చట్టం చేసి గవర్నర్ కు పంపామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వానికి డిమాండ్, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విలీన హామీ నెరవేర్చారని, లేకపోతే కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ విశ్వనాథం, బొబ్బిలి ప్రేమ్ కుమార్, పెద్దముకుల రవి, చలపతి రెడ్డి, ఎస్ నారాయణ, నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల అశోక్, శ్రీకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. ప్రజల యొక్క రవాణా మొత్తం ప్రైవేటర్ల చేతిలో పెట్టి నామకే వాస్తే కొన్ని బస్సులు మాత్రం అటు పెట్టేది. లాభమంతా తెలంగాణ ప్రాంతం నుంచి రావాలి, నష్టం అవతల ప్రాంతం నుంచి వచ్చేదాన్ని భర్తీ చేయడానికి తెలంగాణ ఆదాయాన్ని వాడాలి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంతకాలం జరిగిన తంతు ఇదే. అందుకే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆర్టీసీ సేవల్ని కానీ ఈ ఆర్టీసీని కానీ కాపాడుకోవడం కోసం ఏం చేయాలన్న దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందరికి పోయినాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఆఖరికి అమలయ్యేటువంటి టైంలో సర్కారు పోయింది. మీరు జర సహనంగా ఉంటే అయిపోయేటువంటి దానికి ఇకటోళ్ళు అక్కడ మీరు మంటలో ఒట్టి కట్టేసినట్టు తల ఒకటేసి మంటను పెంచేసి అది బందర్ వాళ్ళకు ఉపయోగపడింది. బందర్ అంటే ఆంధ్ర బందర్ కాదు, కోతులకు. ఇలా వాళ్ళు ఏం జరుగుతుందో కాబట్టి ఓపిక పట్టండి అని చెప్పినాం. ఓపిక అంటే 50 రోజులు సమ్మె చేస్తారు సార్. 33 మంది బంధాలు తీసుకున్నారు మా కార్మికులు. ఇప్పుడు వచ్చింది దేనికి? నేను అదే చెప్పడానికి ఇప్పుడు వచ్చింది దేనికి? చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె ఈరోజు 3వ రోజు చేరుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ కార్మిక సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం మమ్మలను సమ్మెలోకి నెట్టివేసింది. ప్రధాన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగాలు వేయాలని చెప్పి, అదేవిధంగా మాకు రావాల్సిన వేతన బకాయిలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కొత్తగా 2021-2025 సంవత్సరం సంబంధించిన వేతన సవరణ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్గా మేము ముందుకెళ్ళాం. దాదాపు మేము 32 డిమాండ్లతో సమ్మెలోకి వెళ్ళి ప్రధాన డిమాండ్గా ముందుగా ఈ ముఖ్యాంశాలు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ చేస్తున్న సమ్మె ఈరోజు మేము కొత్తగా చేస్తున్నది కాదు. ప్రభుత్వానికి 2 దఫాలుగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది, సమయం ఇవ్వడం జరిగింది. చర్చిస్తాం, పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇవ్వకుండా చూద్దాం నేను తార్కారం చేయడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో 3వసారి సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా చర్చలకు పిలవకుండా కార్మికులకు బలిదానాలకు ప్రభుత్వం ఉండి వైఖరికి మా కార్మికులు బలిదానం అవుతున్నందుకు అతనికి సంఘీభావం తెలపడం కోసం, అతని ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మౌన ప్రదర్శన చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్య పరిష్కరించడం శాంతి కార్మికుల లోపల ప్రజల లోపల అందరూ శాంతియుత వాతావరణం నెలకొల్పి తక్షణమే మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ
మేము చేస్తున్న సమ్మె ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది ఏంటంటే కేవలం జీతభత్యాల సమస్య కాదు, ఆర్టీసీ సంరక్షణ. ప్రభుత్వ ఆస్తులు ఉండాలి, ఆర్టీసీల బస్సుల సంఖ్య పెరగాలి, తర్వాత అదేవిధంగా ప్రైవేటు పెట్టుబడి వ్యవస్థను దూరం పంపాలి, కార్మిక ప్రజలలో శాంతి నెలకొల్పి ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా మహిళా పథకం పెరిగింది, దానికి అనుగుణంగా పల్లె వెలుగు బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ పెంచాలని చెప్పి ప్రధాన డిమాండ్గా మేము ఉన్నాం. ఇది మా న్యాయమైన కోరికలు పక్కకు పెట్టి కార్మికులు కేవలం జీతభత్యాల కోసం చేస్తున్నారని చెప్పి ప్రజలలో తప్పుడు సంకేతాలు ప్రభుత్వం పంపుతుంది. ఇది సరైన పద్ధతి కావాలని చెప్పి కార్మికులు